హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ వెరీ మచ్ మీ సపోర్ట్కి, కోఆపరేషన్కి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఈరోజు మనం మేనేజర్ అంటే ఎలా ఉండాలి, సో ఎలాంటి మేనేజర్ దగ్గర మనం పని చేయాలనుకుంటాం. సో మేనేజర్ అంటే కేవలం ఆదేశాలు ఇచ్చేవాడే కాదు. మేనేజర్ అంటే కేవలం అరిచేవాడు కాదు, పనులు చేపించుకునేవాడే కాదు, ఆ పనులను ఎలా చేయాలి అని నేర్పించగలగాలి, నేర్పించి టీముని నడిపించగలగాలి. సో టీముతో కలిసి ఎదిగేవాడు, ఒక ప్లానింగ్ చేసి ఆ ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేసి అందులో సక్సెస్ అయ్యే విధానం తెలిసిన వాడు మేనేజర్గా సక్సెస్ఫుల్ అవుతాడు. సో ఇందులో మేనేజర్ ఇంకా బెటర్ క్వాలిటీస్ ఏముండాలి అని మనం డిస్కస్ చేద్దాం. సో బెటర్ క్వాలిటీస్, ఒక మేనేజర్కి బెటర్ క్వాలిటీస్ ముఖ్యంగా నాలెడ్జ్. ఎంప్లాయీతో పోలిస్తే అతనికి నాలెడ్జ్ అనేది ఎక్కువ ఉండాలి. సో హ్యాండ్లింగ్ పవర్, అబ్జెక్షన్ హ్యాండ్లింగ్ పవర్ ఎక్కువ ఉండాలి. దీంతో పాటు ఇంకా ఎక్స్ట్రాగా ఏముండాలంటే సో అండర్స్టాండింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్సన్ హ్యాస్ టు అండర్స్టాండ్ దేర్ పీపుల్ మైండ్ సెట్, వాళ్ళ ఎంప్లాయీస్ స్ట్రెంగ్త్, వీక్నెస్. సో అందరూ ఒకేలా ఉన్నారు, అందరూ ఒకేలా పని చేయరు. మనకు 5 వేళ్ళు ఉంటే అన్నీ ఒకే సైజు ఉన్నాయా? అలాగే మన దగ్గర 5 మంది పిల్లలు ఉంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క నాలెడ్జ్ ఉంటుంది, ఒక్కొక్క స్ట్రెంగ్త్ ఉంటుంది. కొంతమంది బాగా మాట్లాడగలరు, కొంతమంది ఎక్సలెంట్ ప్రొడక్ట్ నాలెడ్జ్, ఒక్కొక్కరు ప్రాసెస్ ఓరియంటెడ్గా ఉంటారు. అలాంటి అందరినీ అర్థం చేసుకొని ఎవరి దగ్గర ఏమి చేపించాలి, ఎవరు దేనిలో బెస్ట్, సో ఆ విధంగా పని చేపించుకోగలిగిన టాలెంట్ ఉండాలి ఒక మేనేజర్ దగ్గర. సో ఇక్కడ ఇంకా ఎలా బెటర్ చేసుకోవచ్చు అంటే సో సమస్యలు వినగలగాలి, దానికి సొల్యూషన్ ప్రొవైడ్ చేయాలి. సో ఒకరు ప్రోడక్ట్ నాలెడ్జ్లో బాగుంటారు, ప్రాసెస్ ఓరియంట్గా ఉంటాడు, కొంతమందికి లాంగ్వేజ్ ఇష్యూ ఉంటుంది. సో ఇవన్నీ తెలుసుకొని ఏ విధంగా ఒక్కొక్కరికి సొల్యూషన్ ఇవ్వగలం అని మేనేజర్గా ఒక డెసిషన్ తీసుకొని ప్రతి ఒక్కరూ సక్సెస్ అయ్యేలాగా ప్లాన్ చేసుకోవాలి, అందరికీ సక్సెస్ని రుచి చూపించాలి. సో ఇంకొకటి ఏమంటే పరిస్థితిని అర్థం చేసుకొని నిర్ణయం తీసుకోవాలి. సపోజ్ ఒకడు వెల్ పర్ఫార్మర్ ఉంటాడు, మనకి అప్స్ అండ్ డౌన్స్ ఉన్నట్టే. సో గాలి ఎప్పుడూ ఒకే సైడు వీచదు కదా. సో అదేవిధంగా ఎంప్లాయీస్కి కానీ ఒక మేనేజర్ కానీ బిజినెస్ ఒకే రీతిలో ఉండదు, అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఆ పరిస్థితులు అర్థం చేసుకొని ఎంప్లాయీకి ఎక్కడ మనం సపోర్ట్ చేయగలం, సో ఆ విధంగా అర్థం చేసుకొని సపోర్ట్ ఇవ్వాలి.